శివరాత్రి ఉపవాసం ఉండేవారు ఇవి తింటే శివుడి ఆగ్రహానికి గురైనట్లే. మరో 5 రోజుల్లో మహాశివరాత్రి వచ్చేస్తుంది. శివ భక్తులందరూ శివుడి పూజలో నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేస్తుంటారు. శివుడికి పూజలు చేసేందుకు ఉదయం నుంచే ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు ప్రతి ఏడాది ఈ ఉపవాస కార్యక్రమం పాటిస్తే మరికొందరు మొదటిసారి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారు. ఎవరైతే మొదటిసారి ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారో వారు ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఖచ్చితంగా మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటి? తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం. తినకూడని ఆహార పదార్థాలు: ఉప్పు, తెల్ల ఉప్పు మరియు నల్ల ఉప్పు, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు, పప్పులు, కంది, శనగ, రాజ్మా, మసూర్ పప్పులు వంటి వాటి పాలు, తృణధాన్యాలు, గోధుమ, బియ్యం, జొన్న, మొక్కజొన్న, ఘాటైన వాసనలున్న కూరగాయలు, ముల్లంగి, క్యాబేజీ, నూనెలో వేయించిన పదార్థాలు, గుడ్డు, మాంసం, మద్యం, పొగాకు, గుట్కా, పాన్, తమలపాకు. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీరు తీసుకున్న ఉపవాస దీక్ష భంగం కలిగినట్లే. శివుడి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలతో పూజలు, దీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ నియమాలు తప్పితే శివుడి ఆగ్రహానికి గురైనట్లే. అందుకే తొలిసారిగా ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా నియమాలను పాటించాలి. అలాగే శివుడికి ఆగ్రహాన్ని తెప్పించే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇవి మీ దీక్షకు మంచి చేయడంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. తినాల్సిన ఆహార పదార్థాలు: పండ్లు, చిలగడదుంపలు. ఉపవాసం సమయంలో ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటే రాతి ఉప్పుతో తయారు చేసిన వంటలు మాత్రమే తీసుకోవాలి. వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు లేకుండా తయారు చేసిన వంటలు మాత్రమే తీసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తూ మహాశివరాత్రి ఉపవాసం చేస్తే భోల్నాథుని ప్రసన్నతాన్ని పొందవచ్చు. పైన చెప్పిన ఆహార పదార్థాల్లో ఎలాంటి నీస్, ఎలాంటి అప్రతిష్ట కలిగించే ఎలిమెంట్స్ లేవు. అందుకే ఆ ఆహార పదార్థాలను శివుడికి ప్రీతిపాత్రమైన ఆహార పదార్థాలుగా చెబుతారు. ఒకవేళ మీరు మొదటిసారి ఉపవాసం ఉండాలనుకుంటే ఈ ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మీ శివ దీక్షకు కూడా చాలా మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.